4 చినుకులు పడ్డాయి కదా, ఇక ఇత్తనాలు అమ్మేటోళ్ళు తయారుగా పెట్టుకున్నారట అమ్ముదామని. కానీ అన్ని దొంగితనాలు అమ్ముతున్నారట. కొనుక్కునేటప్పుడే పైలంగా కొనుక్కోండి, తీరా వేసినాక పంటలు వండకపోతే మీరే అప్పుల పాలవుతారు. సరేనా? సరే కానీ మనం ఎట్లయినా సిద్ధం. సీనన్న పంచబోతుండు గిఫ్ట్ ప్యాకు, మా గుడిస్తే చెప్తామన్నా. థ్యాంక్స్. ఆశపడ్డ అంబర్పేట్ హన్మప్ప, ఇంత కట్టుకున్నది ఎవలప్ప? ఆంధ్ర కొలువుదారులకు కొత్త ఆఫర్లు, కావాలంటే చూడుండ్రి పేపర్లు. ఈ మనిషికి అవసరం లేదు అన్నం, తిని బతుకుతాడు మన్ను మశానం. మోడీ సార్ని తెలుసుకున్న సత్తి, నీకు చెప్పి చేయనిక మన ఇల్లు అనుకుంటున్నావా? రోడ్ల ఫోన్ చూడుస్తున్నా నేను, అడ్డం రాక చెప్తున్నా చూడు, నిన్ను కూడా ఊడ్చి పడేస్తా ఏమనుకున్నావు. పుణ్యం సర్టిఫికెట్ ఇస్తున్న మంగ్లీ, నువ్వు ఇక్కడ పాప విమోచన పొందితే నువ్వు పుణ్యాత్మురాలవే కదా, తర్వాత స్వర్గానికి కూడా తవ్వ దొరికే సర్టిఫికెట్ కూడా వస్తుంది. స్వచ్ఛ భారతం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, జన్ధన్ యోజన, ముద్రా బ్యాంక్, కిసాన్ వికాస్ పత్ర, ఇంద్రధనస్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ పథకం, స్వదేశ్ దర్శన్. మోడీ సార్ 2 ఏళ్ల ఏలు వడనంగానే పథకాల పేర్లు తన్నుకొస్తున్నాయి నోట్లకెళ్ళి. సరిగ్గా 2 ఏళ్ల కిందట ఇదే నాడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇక సార్కి శుభాకాంక్షలు చెప్పుకుంటా ఏలువడి గురించి ఓ 2 మాటలు మాట్లాడుకుందాం. మోడీ సారు ప్రధానమంత్రి పార్లమెంటు పాదాలను ముద్దాడుతుంటే చిన్నగా మురిసినావు మనం. చాయ్ వాలా దేశాన్ని ఏళ్తున్నాడని నెలకో పథకం చొప్పున బొచ్చడు పథకాలు తెచ్చిండు మన కోసం. కానీ లాభం 2 ఏళ్ల బట్టి బయటి దేశాలల్లనే ఎక్కువ తిరిగే వరకు పథకాలు ఎట్లా అమలవుతున్నాయో తెలియకుంటైంది సార్కు. కడమ 3 ఏండ్లు దేశంలో మూల మూలకు తిరుగు సారు. మొదలైతే మా తెలంగాణ గడ్డ మీద పాదం మోపితే నిన్ను కండ్ల నిండా చూసే భాగ్యం కలుగుతుంది మాకు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ 2 ఏళ్ల బట్టి మోడీ సార్ సర్కార్కు ఏడగింత అవినీతి మార్క అంటలే. కానీ ఏమన్నా పెద్ద పని చేస్తే అవినీతి అంటేది అంటుంది తెలుసు. నల్ల పైకం పట్టుకొచ్చి మనిషికో 15 లక్షలు వంచుతావని సహనంతోని అందరం జన్ధన్ యోజన అకౌంట్లు తెరిచి కూసున్నాం. ఇక నువ్వు తెచ్చేసుడే ఆలస్యం. ఆ సహనంతోని దేశంలో ఎన్నో లొల్లులు పుడుతున్నాయి సారు. ఇట్లా కాకుండా ఎలక్షన్ల ముంగట ఏమేం చేస్తామన్నవో ఓ పారి ఛాయ్ పే చర్చ పెట్టి యాద్ చేసుకో సారు. అవన్నీ వేస్తావంటే మాకు వచ్చేది నచ్చినట్టే, నీ ఏలువడికి 100కి 100 మార్కులు అడ్డట్టే. మనిషికి ఆశ అనేది ఎట్లుంటదుల్లా, గింతంత సాన్స్ దొరికినా ఊకోరు ఆశను తీర్చుకుందామని. గసొంటిది ఇక లీడర్ల గురించి వేరే చెప్పాలనా? పదవి కోసం మనసు ఎంత తొక్కులాడుతుంది. ఏండ్ల సంధి చేస్తున్నా నెత్తెంటికెళ్ళి తెల్లవడ్డా ఇంకా ఎన్నో ఆశ. మళ్ళోపరి పదవస్తే మంచిగుండని గసొంటి పెద్ద మనిషి వార్తనగిది. నా టికెట్ ఇస్తే అప్పుడు నేను కేసీఆర్ను పోయి అడుగుతా అంతే. కేసీఆర్ దగ్గర మెజార్టీ ఉంది, మా దగ్గర తక్కువ ఉన్నది. అర్థమైందా ఏం ముచ్చట్నో? రాజ్యసభల హనుమంతన్న సుధారాణి మేడం కుర్చీలు ఖాళైనాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ సీట్లకు. కానీ ఎంపీ కొలువు మీద హనుమంతన్నకు బుద్ధి తీరలేదట. మళ్ళా పోదామంటే షేగుర్తోళ్లకు సరిపోను బలం లేదు. అగో గందుకే కేసీఆర్ సార్ను కలిసి సపోర్ట్ అడగాలి అనుకున్నాడు. కానీ కేసీఆర్ సారు వాళ్ళ మనసులో నిడిచిపెట్టి ఇంకొకరికి సపోర్ట్ చేస్తాడా? హనుమంతన్న ఆశల మీద నీళ్లు గుమ్మరిచ్చిండు. బంగారు తెలంగాణ కోసం ఏసీ కారెక్కిన ధర్మపురి సీనన్నకు టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపుతుండు. ఇక ఇంకో సీట్ల జాన్ జిగ్రీ దోస్తు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సార్ను కూసబెట్టిండు. ఈ విధంగా పెద్ద మనిషికి మళ్ళా రాజ్యసభల పాదం మోపే భాగ్యం దక్కలేదు. మా ఊర్లో ఒక పటేల్ ఉన్నాడు. ఆయనకు పెద్ద మామిడి తోట ఉన్నది. ఎప్పుడు ఖాతా మంచిగానే ఉంటుంది. ఉగాది పండగ నాడు అందరికి ఫ్రీగా మామిడికాయలు పంచి పెడతాడు, ఉగాది పచ్చళ్ళు వేసుకోమని. పతేడు ఇట్లని చేస్తాడు. అందరు ఆయన పేరు యాద్ చేస్తారని కావచ్చు. గిసొంటి కలుపుకోలు మనిషే మన మంత్రి తలసాని సీనన్న. అన్న అందరితో మంచిగా కలిసిపోతాడు. ఏ పార్టీలున్నా అన్నంటే అన్ననే. మరి వీళ్ళు ఎందుకు తీర్మార్లకు వచ్చిండో చెప్పాలనా? చూపిస్తా. వారెవా, తలసాని సీనన్నంటే సీనన్ననే. తెలంగాణ బర్త్డే నాడు మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యే సార్లకు మంచి గిఫ్టులు ఇస్తాడట. అవి కూడా ఏంటి అనుకుంటుండ్రు?
నోరు తీపి చేసే విజయ డైరీ కంపెనీల తయారైన పాలు, ఎన్న, నెయ్యి, బటర్ మిల్క్, బాదం పాలు, పాలకోవా అన్ని కలిపి అందంగా ప్యాకింగ్ చేపించి లీడర్లకు పంచుతాడట. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న సినిమాల మంత్రే కాదు, పాల మంత్రి కూడా. బర్లు, ఆవులు, దూడలు, దాన, పిట్టు, మేత, పాలు, పెరుగు మొత్తం సీనన్న హ్యాండవర్లనే ఉంటాయి. కాబట్టి పాల గిఫ్టులు పంచుతుండన్నట్టు. ఈ లెక్కెంబడి చూస్తే పద్మారావు సారు ఆబ్కారీ మంత్రి. అంటే మంత్రులకు ఫుల్లు బాటిళ్ళు, బీరు కాటన్లు గిఫ్ట్ కింద పంచాలన్నట్టు. అయినా మీరే పంచుకుంటే ఎట్లా సార్లు? తెలంగాణ బర్త్డే పేరు మీద పైసల మంత్రి మనిషికో 1000 రూపాయల నోటు, ఐటీ మంత్రి రామారావు సారు కట్టుకొత్తచ్చిన వాళ్లకు అల్కటి కంప్యూటర్, వ్యవసాయం మంత్రి పోచారం సారు ఇంటికో ట్రాక్టర్, దవాఖాన్ల మంత్రి అందరికీ హెల్త్ కార్డులు, కరెంటు మంత్రి ఆ నెల బిల్లు మాఫీ, ఇండ్ల మంత్రి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గిఫ్ట్ కిందిస్తే మంచిగుంటది కానీ. ఆంధ్ర సచివాలయంలో కొన్ని పేపర్లు వంచుతుండ్రట. ఏంటి అని పరీక్ష బట్టి చదివితే ఏసీ అయితే 7000, ఫ్యాన్లు అయితే 6000, బువ్వ తింటే పెరుగు ఫ్రీ, నాస్టా చేస్తే సోంపు ఫ్రీ, బట్టలు ఉతుకుతాం, ఇస్త్రీ చేస్తాం, అవసరమైతే ఆఫీస్కి కార్ పంపుతామని రాసింది. మరి అట్లా ఎందుకు రాసిండ్రో ఓ పరాడుచుకుందాం రండి. హైదరాబాద్ నిడిచిపెట్టి కొలువుకొచ్చే అన్నయ్యల కోసం ఏకదం నా హాస్టల్ పెట్టిండ్రు. అంటే నడిమిట్లనే పోతే కొడుకుల చదువులు ఆగమైతాయని ఇంటోళ్ళను ఈయన్నే ఉంచి పోయేటోళ్ళ కోసం పెట్టిండ్రు అన్నట్టు. మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటది, కిరాయి తక్కువ, సౌలతులు ఎక్కువ, మా హాస్టల్లోనే ఉండుండ్రి అని హైదరాబాద్కి వచ్చి మంత్రుల ఆఫీస్లా ఆఫర్ల కాయిదాలు వంచిపోతుండ్రు. లేదు హాస్టల్ ఉండు ఇష్టం లేదనుకుంటే కిరాయి ఇండ్లు కూడా తయారైనాయి. ఒకప్పుడు ఇది పల్లెటూరే, ఇప్పుడు చూడుండ్రి పెద్ద పెద్ద బిల్డింగ్లతోని పట్నం లెక్కనే ఎట్లా కొడుతుందో. ఎంత కిరాయి ఇచ్చేటోళ్లకు అంత ఇండ్లు తయారుగున్నాయి. వచ్చి పాలు వంగించుకునుడే ఆల్చమట. ఎక్కువ మంది ఉంటే సపరేట్ బస్సులు కూడా నడుపుతారట ఆఫీసుల దాకా. 5 రోజులే ఆఫీస్ కాబట్టి శుక్రవారం పొద్దు మీకు బస్ ఎక్కితే శనివారం పొద్దెక్కక ముందే హైదరాబాద్లో అడుగు పెట్టచ్చు. 2 రోజులు ఇంటోళ్ళతో నుండి మళ్ళా బస్ ఎక్కితే టైంకి ఆఫీస్కి పోతారు. ఇంత మంచి సౌలతులు ఉన్నాయన్న మీకోసం చంద్రాల సార్ని కష్టపెట్టకుండా ఖుషీతోని వండ్రే. మీకు తెలుసు కదా వచ్చే బేస్తారన్నాడే ఉందో తెలంగాణ పుట్టినరోజు పండగ చిన్నగా జరగదట. అయ్యాళ్ళ ఎక్కువ మంది నజర్ పడితే దేని మీద పడుతుందో మీకు తెలుసా? ఏంది సీఎం సారు స్పీచు వరాలు గుమ్మరిచ్చుడా, అది ఎప్పుడు ఉండేది. ఇంకా సర్కార్ కళాకారుల ధూమ్ధామ్ ఆటపాటల అవి కూడా కామనే కదా. ఇంకా చెప్పుండ్రి. సరే ఊరియన్ గాని ఆ స్పెషల్ ఏందో మీరే చూడండి. మొన్న చెప్పలే తెలంగాణ పుట్టినరోజు నాడు ట్యాంకు బండు మీద పెద్ద జాతీయ జెండా ఎగరేస్తారట అని. ఆగో గా జెండా తయారైంది. ఖమ్మంలా ఖమ్మంపాటి సంజీవరావు అనే దర్జీ కుడుతున్నాడు. పొడుగు 72 అడుగులు, అడ్డం 108 అడుగులు ఉంటదట. దేశంలా ఇంతవరకు ఎవ్వరు గింత పెద్ద జెండా ఎగరేయలేదట. ఈసారు సర్కార్ కొలువు వేస్తాడు. జెండాలు గుట్టుట్లా మంచి పేరు పోయిందని 3 రంగుల జెండాను ముద్దుగా గుట్టుమని సర్కార్ వాళ్ళు ఈ పనిని అప్పచెప్పిర్రట. కుట్టుడై పోంగనే పెట్టెలు పెట్టి ఆఫీసర్లతో హైదరాబాద్కు పంపిస్తాడట. హుస్సేన్ సాగర్ రోడ్డు పొంటి పెద్ద పోల్వాతి దాని మీద ఈ జెండాను ఎగరేస్తాడు ముఖ్యమంత్రి సారు. దేశంలోనే పెద్ద జెండాను గుట్టిన తెలంగాణ టైలర్ అని సంజీవ్ అన్న కొత్త రికార్డు కొట్టేసినట్టే. మళ్ళా గాలి దుమారానికి చెట్లన్నీ కూలిపోయే. మా మంగ్లీ గాలికి చెట్టు ఊగిన బుగులు పడుతుంది. ఏడున్నదో మరి మంగ్లీ సగరి సమగరి సని పని సగరి సమగరి సగమని మా పసని పమని సగరి అబ్బో మీరాబాయిని మించిపోయేటట్టే ఉన్నది కదా. మంగ్లీ నిన్నే మంచిగానే ఉన్నావు. నాతో మాట్లాడకుంటే కంపనూరు ట్రంప్ సార్తో మాట్లాడతావా? నువ్వు నీ ఏసాలు కానీ. నీతోనే కాదు ఈ దునియాలో ఎవ్వరితోనూ మాట్లాడా. అందరూ పాపాత్ములే. నేను ఓన్లీ పుణ్యాత్ములతోనే మాట్లాడతా. ఆవు నక్క నదిలో మునిగిపోతూ దునియాలో నేను ఒక్కదాన్ని పుణ్యాత్మురాలని అన్నదట. అవును నేను పుణ్యాత్మురాలనే. పాపులతోనూ అస్సలు మాట్లాడా. నువ్వు పో. ఏ ఊకో, నేను సీమకు కూడా ఆన్ చెయ్య. గసంటి నన్ను అంటావా నువ్వు? అయితారం రాగానే చికెన్ మటన్ పొట్టు తింటావు, అది పాపం కాదా? ఏంది చికెన్ మటన్ తింటే పాపమా? నీకెవరు చెప్పిండ్రు? నువ్వు మీ తమ్ముడు తినటం వల్లనే కోళ్ళు మేకలు పాపం బలైపోతున్నాయి కదా, అది పాపం కాదా? పాపాత్మురాల.
హలో, నీసు తింటే పాపాత్ములు కాదమ్మా, మనసు మంచిగా ఉండాలి, అప్పుడే పుణ్యాత్ములు. ఆహా, నువ్వు పుణ్యాత్మురాల్వని నీ తన సర్టిఫికేట్ ఉందా? ఇదే అదేమన్నా డిగ్రీ సర్టిఫికేటా లేకుంటే బస్ టికెటా ఉండనీకి? పోనీ నీ తాను ఉందా? ఉంది, పాప విమోచన సర్టిఫికేట్ నేను తెచ్చుకున్నా. ఇగో చూడు, నీతో మాట్లాడితే నాకు మళ్ళా పాపం చుట్టుకుంటది. ఓ ఏందో చెప్పు ముందు గాల. రాజస్థాన్ లో ఉండే శివాలయంలా కేవలం 11 రూపాయలకే సర్టిఫికేట్ ఇస్తుర్రు తెలుసా మీరు పుణ్యాత్ములని. అంటే ఇక నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయా? బల్పంతోని పలక మీద రాసిన గీతలు చెడిపితే పోతాయో పోవో తెలియదు గాని ఈ సర్టిఫికేట్ ఉంటే మన పాపాలన్నీ తుడిచిపోయినట్టే. అవునా? సరేగాని మంగ్లీ, ఇప్పుడు స్వర్గానికి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కావాలంటే నాకు ఇస్తారా? అరే, నువ్వు ఇక్కడ పాప విమోచన పొందితే నువ్వు పుణ్యాత్మురాలువే కదా, తర్వాత స్వర్గానికి కూడా తొవ్వ దొరికే సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఏంది మంగ్లీ ఇది? దేవునికి ఉత్తరాలు రాస్తే పూజాలు చదువుడు, కోరికలు తీరుడు, ఈ పాప విమోచన సర్టిఫికెట్ ఏంది ఇదంతా? సర్టిఫికెట్ ఇచ్చే పూజార్లకి దేవునికి ఉత్తరాలు రాస్తే చదివే అయ్యవార్లకి దేవుడు డైరెక్ట్ కాంటాక్ట్ లోనే ఉన్నాడు కావచ్చు. మరి అట్లనే ఉంటే లోకం మీద పాపాలు ఎందుకు జరుగుతాయి? వాళ్ళే ఆపచ్చు కదా మొత్తం. వాళ్ళు చేస్తుంది కూడా అదే సావిత్రి, మనం చేసే పాపాలను కడిగేసే సర్టిఫికేట్ ఇస్తుర్రు అంతే కదా, ఇంకేం కావాలే? అరగదీసిన గంధపు చెక్కకు ఆసనం పోతుందా? దొంగతనాలు మడ్డలు చేసిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటే పాపాలు పోతాయా? చేసిన పాపం చెప్తే పోతుంది. నేను చేసిన పాపం శిఖల పెట్టుకొని కాశీకి పోయినా కాటికి పోయినా తీరది. నీకు ఖచ్చితంగా పాపాత్మురాలని సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఎప్పటికీ పుణ్యాత్మురాలు కావు సావిత్రి. ఏమో పోన్రి, రాను రాను వైకుంఠానికి కైలాసానికి టికెట్లు వచ్చినాయి, కొనుక్కోండి అని అన్నగాని మనం ఎగబడి కొంటాం కావచ్చు. మీకెవరికన్నా మా సత్తిగాడు కనిపించిందా? మీకు కూడా కనిపించలేదా? పొద్దుడు సంధి జాడలేడు పత్తలేడు, ఏడున్నాడో ఏమో. సత్తి, ఇక్కడ అండి, ఇక్కడ మొత్తం తీసేయండి. ఇదేంటిరా? ఇసంటి ముట్టుకోకుండ్రి, ఇది కోటల సీసా అక్కడ వేయరా. ఇప్పుడు పోయి మొత్తం సిగిలేట్ డబ్బాలు ఇస్తరాకులు ఎవడో దావత్ చేసుకున్నట్టుండు. ఏందిరో సాఫ్ సఫాయి చేస్తున్నావు? ఉరకబట్టిండు తమ్మి నిన్నే. ఒక్క డిశ్చార్జింగ్ చేయకు, ఇవాళ చెత్తలేరు గీతలేరు, మొత్తం ఆర్తలు సాఫ్ చేస్తున్నా. తూ కారు ఇవాళ ఆర్తలు లేవు గీర్తలేవు, చెత్త సాఫ్ చేస్తున్నా, నన్ను డిశ్చార్జింగ్ చేయకు. ఒఫరగా ఎక్కడ ఎందుకు వస్తున్నావురా? ఏంటి సత్తి, నాకు చెప్పకుండా చేయకుండా చేస్తున్నావు? ఏంటి ఇదంతా? నీకు చెప్పి చేయనీక మన ఇల్లు అనుకుంటున్నావా? రోడ్ల ఫోన్ చూడుస్తున్నా నేను, అడ్డం రాక చెప్తున్నా చూడు, నిన్ను కూడా ఊడ్చి పడేస్తా ఏమనుకున్నావు? ఊడుస్తావు ఉన్నట్టుండి ఈ చెత్త మీద పడ్డవేంది నువ్వు ఇప్పుడు? చెత్త మీద నేను వాడు గారాక, చెత్త ఎవరి మీద పడకుండా సాఫ్ చేస్తున్నా. అట్లా వెళ్ళి మంచిగా తీయండిరా. అగో లబ్బరికాయ ఉన్నాయి తాఫు. కాదురా, నీకు ఇప్పుడు సాఫ్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఇవాళ ఏం తినా మాకు యాడి మార్చినావా? స్వచ్ఛ భారత్ చేస్తున్నా నేను. ఏంటిది అనుకుంటున్నావు? ఇయ్యాలేమున్నదిరా? అరే అరే సత్తి, స్వచ్ఛ భారత్ పెట్టి ఏడాది అవుతుంది గందుకేనా? నీ బొంద, మోడీ సారు ప్రధానమంత్రి కుర్చీ ఎక్కి 2 ఏళ్ళు అవుతున్నారు, అందుకే ఫోర్కసిఫర్ వాటి ఊడుస్తున్నా. మరి మోడీ సార్ వచ్చి 2 ఏళ్ళు అయితే ఇప్పుడు నువ్వు చెత్త ఊడ్చుడు ఎందుకురా? 2 ఏళ్ళ సంది దేశమంతా తిరిగి అందరికి చెప్పిండు స్వచ్ఛ భారత్ చేయమంటాను. ఎవరని చేసిండ్రా? ఏడు చెత్త అనే ఉన్నది, అందరికి ఎరక చేద్దామంటానే చేస్తున్నా నేను. అరే ఇలా మస్తు చెత్త ఉందిరా. అబ్బో, 2 ఏళ్ళ సంది చెయ్యండి, ఒక్కరోజు నువ్వు ఒక్కని వేసేస్తే సాఫ్ అయిపోతుంది. ఇక నేను ఒక్కనే ఉన్నా ఏమన్నా? నా వెనక పంటి చూడు ఎంతమంది ఉన్నారో. ఇదే ఓ పొడా, చేతులకు గ్లౌజులు లేకుండానే ఊడుస్తున్నావు, నేను ఇంటికి రాని బిడ్డ అనుకుంటున్నావు కానీ. అబ్బా, మన తాన పెద్ద బంగులు ఉన్నది, దర్వా తీయంగానే ఈగలు జిబ్బు మంటుతాయి, గ్లౌజులు వేసుకోవాలంట. నేను మన పెద్ద సెలబ్రిటీనా? నన్ను అంటున్నావు ఎందుకాక? ఇక్కడ వారి బుడ్డోడు, నువ్వు కోటర్ సీసాలు ముట్టుకోవద్దు. మరి స్వచ్ఛ భారత్ అంటేనే చెత్త అంటకుంటా కాళ్ళకు బూట్లు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలరా? చెత్తలేని కాడ నేనెందుకు చేస్తాక? హీరోలు హీరోయిన్లు చేస్తారు, సాఫ్ సఫాయి చేస్తారు, నా లెక్కనే చేస్తారు. మరి మోడీ సార్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, నీకేమి ఇచ్చిండని స్వచ్ఛ భారత్ చేస్తున్నావు? నాకు స్వచ్ఛ భారత్ ఇచ్చిండు, ఫోర్కసిఫర్ ఇచ్చిండు. అంటే ఇంతకు మునుపు స్వచ్ఛ భారత్ లేదా? మనం ఊడ్చుకోలేదా, సాంపు చల్లుకోలేదా? పెట్రోల్ రేట్లు పెంచే స్వచ్ఛ భారత్ ట్యాక్స్ లేసే. టెస్కులు ఎందుకోసం వేస్తున్నాడు? నీ ఆరోగ్యం కోసం, నా ఆరోగ్యం కోసం వేస్తున్నాడు. మోడీ సార్ ఆరోగ్యం కోసం వేస్తున్నారా? ఆయన మోడీ సార్ ఇది ఒక్కటే చేయమని లేదురా, యోగా కూడా చేయమన్నాడు. సకల ముక్కలం పెట్టుకొని తింటున్నా, అది మోగగారా? మళ్ళీ మా పట్టీలో పండుకునేటప్పుడు పీన్గాసనం వేస్తున్నా, అది కూడా మోగనే. అయ్యో సరే, మరి నువ్వు స్వచ్ఛ భారత్ ఒక్కటేరుగా చేస్తున్నావు, బ్యాంక్ అకౌంట్ లా 15 లక్షలు వేసిండా? పైసలు తీసుకున్నావా? వేస్తాడు,
తొలుత స్వచ్ఛ భారత్ మేఘా లాస్ట్కు పైసలు వేస్తాడు, మళ్ళీ లక్షలు వచ్చే ముంగట వేస్తాడు కావచ్చు తీ. ఏమో మరి ఆడవాళ్ళందరికి పైసలు వస్తాయంటే అందరం అకౌంట్లు తీసి తయారుగా ఉంటుంది. ఏవి మరి వచ్చినాయి ఏమన్నా? చేస్తాడు నిమ్మలంగా ఒకటొకటి చేసుకుంటూనే వస్తున్నాడు కదా. అరే ఆడ గబ్బాసన వస్తుంది, ఫిలాయిల్ జలుఫోన్రా అని మూతి మీద చల్లుతావేమరా, కింద జల్లు ఆడ. ఒరే ఆ ఫినాయిల్ ఏడికెళ్ళి తెచ్చినవురా? ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారాక, మన ఫయకాన్లు ఉన్నారు కదా కీసా, అందులో సగం నిండా నీళ్లు నింపుకొని వచ్చిన. అబ్బా 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 ఇన్నేం చేయాలి? రోడ్లు సాఫ్ చేస్తే మనకేం వస్తుందిరా? ఆసన వస్తుంది. ఫినాయిల్ డబ్బా తెచ్చి నీ ముంగర గుమ్మరించిన అనుకో గబ్బాసన వస్తుంది, అప్పుడు చక్కగా అవుతావు. దేశం అంటే చెత్త కాదోయ్, దేశం అంటే స్వచ్ఛ భారతోయ్. నువ్వు నోరు ముయ్యవోయ్, ఉత్త మాటలు కత్తి పెట్టి గట్టి వార్తలు పట్టుకరావోయ్. పట్నంలో ఏడు చెత్త ఆన్నే ఉందని ఆర్త చెప్పనీకి స్వచ్ఛ భారత్ ని యాద్ చేయనీకి గింత తిప్పల పడుతుండీడు. లైసెన్సులు గుంజుకుండ్రు, కోర్టు కేసులైనాయి. స్వచ్ఛ భారత్ లా చెత్త కుప్పలను ఊడిసిపెచ్చిండ్రు. ఎర్రటెండల సుర్రున గాలంగా ట్రాఫిక్ డ్యూటీ కూడా చేపించిండ్రు. చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు పెద్ద పెద్దలతోని పాఠాలు చెప్పించిండ్రు. ఇట్లనన్నా సిగ్గొస్తుందని బడిపోరగాళ్ళతోని గులాబీ పువ్వులు కూడా ఇప్పించిండ్రు. కానీ మారిండ్రా? ఎందుకు మారుతారు? ఇంతకు నేను దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? తాగి బండి నడిపి దొరికిన వాళ్ళ గురించి. ఎన్ని చేసినా తొవ్వకస్తలేరని ఇప్పుడు ఇంకో ఉపాయం చేసిండ్రు. ఒకవేళ ఇది కూడా సక్సెస్ కాకుంటే తాగి బండి నడిపితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యమని రూల్ పెట్టుండు సారు. దెబ్బకే చక్కగా అవుతారు. మాకు మంచి డ్రైవర్ కావాలను, మందు అలవాటు ఉండొద్దు, దేవులాడిస్తే తగిన పైకం ఇచ్చదాం అని ఇట్లా పేపర్ల ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు. మీ తాన డ్రైవర్ కొలువుకొచ్చిన మనిషి జాతకం తెలుసుకునుడు బండి హారన్ కొట్టినంత వీజీ ఏం లేదులా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ కంప్యూటర్ వెబ్సైట్ తలుపులు తీసి లైసెన్స్ నంబర్ కొడితే చాలు, మనోడు మందు డ్రైవరా మంచి డ్రైవరా మొత్తం తెలిసిపోతుంది. మందు దాగి ఎన్ని మాటలు దొరికింది, రిమ్మ మీటర్ ఎంత చూపించింది, ఎంతమంది కాల్చేతులు ఇరగొట్టింది, జైల్లో సన్న బియ్యం పువ్వ ఎన్ని కిలోలు తిన్నది, ఇట్లా మొత్తం చరిత్ర చెప్పేస్తుంది కంప్యూటరే. మున్పు ఏడేడ టక్కర్ చేసింది, ఎవలెవల్ని దవకాన పెట్టెక్కిచ్చింది, డ్రైవర్ల గురించే కాదు సుక్కేసి బండెక్కే సొక్కమైన వాళ్ళందరి చరిత్రలు ఇవరంగిప్పుతుంది. కొలువులిచ్చేటోళ్ళు నజరేసినా కష్టమే. ఇప్పటికే 60,000 మంది తాగుబోతు డ్రైవర్ అన్నల షిట్టా తయారైందట. మంచి ముహూర్తం చూసి వెబ్సైట్లకు ఎక్కిస్తారట. అట్లనే మొన్ననే ఇంకో ముచ్చట కూడా చెప్పుకున్నాం. రిమ్మిచ్చే మందు సీసాకు బయటి దేశం తొవ్వ చూపించే వీసాకు సిక్కుముడేసిండ్రని. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఫుల్లుగా తాగచ్చు ఊగచ్చు, ఎక్కువైతే బార్లనే వండుకోవాలి, అంతేగాని ఇంటికి పోవద్దు, ఇజ్జత్ తీసుకోవద్దు. లేకుంటే బార్లకెళ్ళి ఇంటి దాకా హోమ్ డెలివరీ చేసే సౌలత్ పెట్టమని ఆబ్కారీ శాఖలకు దరఖాస్తు పెట్టుకోండి. బియ్యం కల్తీ, నూనె కల్తీ, కారం కల్తీ, పండ్లు కల్తీ, ఆఖరికి బ్రెడ్ కూడా కల్తేనాయే. ఈగేం తిని బతకాలే, ఎట్లా బతకాలే? దేశంలో ఉన్న 120 కోట్ల మందికి తప్పకుండా ఈ పరిశాన్ ఉండే ఉంటుంది. కానీ ఒకే ఒక్కడున్నాడు ఈ కల్తీకి భయపడని మనిషి. కల్తీ కంత్రిగాళ్ళు ఎన్ని కథలు పడ్డా మనోనికి ఏం కాదు. ఈ భూమి మీద ఏ మూలకు పడేసి వచ్చినా మహారాజు లెక్క బతుకుతాడు. ప్రపంచం కింద మీద అవుతున్నా మనోనికి ఆకలి కరువే ఉండదు. కల్తీకి భయపట్టోళ్ళమంతా ఇది అలవాటు చేసుకుంటామంటే హాయిగా బతకచ్చునేమో. ఇక కానీ అన్న చక్కెర బుక్కుతున్నా అనుకుంటున్నారా? కారు ఉస్కా బుక్కు ఎవ్వరేమనుకోరు. మట్టి ఫెడ్డలను డబ్బాలు రొట్టె లెక్క కొరికి ఫారేస్తున్నారు. నోటికి మస్తు రుచి కొడుతున్నట్టున్నారు. ఫేఫాల మంచిగా ఉసికను ఫార్సలింగ్ కట్టుకొచ్చుకున్నారు. నీ నోట్ల మనువాడా అంట అని ఎవరి శాపం పెట్టిండ్రో అట్లనే అయినట్టున్నది. పొద్దుగాల నాస్తలకు 1/4 కిలో ఉసిక, పగటి బువ్వకు 1/2 కిలో మట్టి, మాఫటీలో పండుకునే ముంగట ఒక దోశల నిండి ఉసిక బుక్కితే చాలు బేవంటాను బేకులు వస్తాయంట. అరగకుంటే మన లేక సోంపు బుక్కడు, సన్నుసిక బుక్కితే అదే అరుగుతుందంట. బగారా బువ్వ తినమంట అని ఇస్తే దవడ ఫన్లు రాలగొడతారంట. ఇంత మట్టి తీసుకురాఫో అంట అని. అరే దొడ్డు మన్ను కుతికలు ఇరికినట్టున్నది. కృష్ణ పరమాత్ముడు ఎన్న తింటే గిన మన్ను తింటున్నాడు. నీళ్లు రాగు ఏం గారు గీ అన్న పేరు రామేశ్వరము. భువనేశ్వరం తీసుకుపోయి బువ్వ పెట్టిన కూడా తినడంట, మట్టిని ఇడవడంట. అసలుకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హరిద్వారం కాడు ఉంటాడంట. 17 ఏండ్ల కిందట చేతికి దెబ్బ రాకి నెత్తురు కారుతుంటే
డాక్టర్కు ఆపవశం కాలేరంట. బార కాగలేక మన్ను నోట్లే పోసుకుంటే కమ్మగా అనిపించిందంట. ఇక గఫర్ సంధి మన్ను మశానం తిని మస్తు ఆరోగ్యంగా బతుకుతుందంట. అన్నకు ఎంత ఆకలైన ఏం కాదు, వంగి భూములే చెయ్యి పెడితే చాలు కడుపు నిండా దొరుకుతుంది మన్ను. సీనన్న పంచబోతుండు గిఫ్ట్ ప్యాకు, మా గుడిస్తే చెప్తామన్నా. థ్యాంక్స్. ఆశపడ్డ అంబర్పేట్ హన్మప్ప, ఇంతకు అడ్డుకున్నది ఎవలప్ప? ఆంధ్ర కొలువుదారులకు కొత్త ఆఫర్లు, కావాలంటే చూడుండ్రి పేపర్లు. ఈ మనిషికి అవసరం లేదు అన్నం, తిని బతుకుతాడు మన్ను మశానం. మోడీ సార్ని తెలుసుకున్న సత్తి. నీకు చెప్పి చేయనిక మన ఇల్లు అనుకుంటున్నావా? రోడ్ల పని చూడుస్తున్నా నేను, అడ్డం రాక చెప్తున్నా చూడు, నిన్ను కూడా ఊడ్చి పడేస్తా ఏమనుకున్నావు. పుణ్యం సర్టిఫికెట్ ఇస్తున్న మంగ్లీ. నువ్వు ఇక్కడ పాప విమోచన పొందితే నువ్వు పుణ్యాత్మురాలవే కదా, తర్వాత స్వర్గానికి కూడా తవ్వ దొరికే సర్టిఫికెట్ కూడా వస్తుంది. రైట్, మరి మన వార్తలు అయిపోయినాయి. నమస్తే, టాటా.